రేపు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఆర్టీసీ డిమాండ్లకు సర్కారు ఓకే చెప్పడంతో సీఎంను కలిసి ధన్యవాదాలు చెప్పనున్నారు. ఆర్టీసీ విలీనమా, గుర్తింపు సంఘం ఎన్నికల అన్న అంశంపై కార్మిక సంఘాలు తర్జన భర్జన అవుతున్నాయి. విలీన ప్రక్రియను ముందుగా ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరే అవకాశం ఉంది. సమ్మె డిమాండ్ల అమల్లో భాగంగా త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవుతుంది. అయితే యూనియన్లలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. విలీనం వైపే మెజారిటీ యూనియన్లు మొగ్గు చూపుతూ ఉండగా మరికొన్ని యూనియన్లు మాత్రం ముందు గుర్తింపు సంఘం ఎన్నికలకే పట్టుబట్టాలని భావిస్తున్నాయి. విలీనం పూర్తయితే ట్రేడ్ యూనియన్ల అవసరమే లేదన్నది మొదటి పక్షం వాదన కాగా, విలీన ప్రక్రియ కమిటీ పరిశీలనలో ఉందని, ఇది ఎంతకాలం పడుతుందో తెలియదని చెబుతున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగితే విలీనం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించవచ్చన్నది రెండో పక్షం వాదన. మరోవైపు గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించడంతో కీలకమైన డిమాండ్ నెరవేర్చినట్టు అవుతుందని అటు ప్రభుత్వం ఇటు యాజమాన్యం భావిస్తుంది. ఆర్టీసీ జేఏసీ నేతలు రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. సమ్మె టైంలో ఆర్టీసీ డిమాండ్లన్నింటికీ ప్రభుత్వం అంగీకరించడంతో ఆయనకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. ఈ సందర్భంగా ఈ అంశంపైనే సీఎం దగ్గర ప్రధానంగా ప్రస్తావించేందుకు యూనియన్ నేతలు సిద్ధమవుతున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. కానీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తే యూనియన్ ఎన్నికలు అవసరం లేదని చెప్పాలని భావిస్తున్నారు. విలీన ప్రక్రియ ఆర్థికపరమైన అంశాలతో ముడిపడింది కావడం, కమిటీ పరిశీలనలో ఉండటంతో ఆ నివేదిక వచ్చే వరకు దీనిపై సర్కార్ ముందుకెళ్లే అవకాశం లేదనే వాదన వినిపిస్తుంది. అందువల్ల యూనియన్ ఎన్నికలకు వెళ్లాలనేది జేఏసీలోని మరో వర్గం వాదన. దీనిపై సీఎం ఎలా స్పందిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై యూనియన్ నేతలెవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో యూనియన్ నేతల విషయంలో వ్యవహరించినట్టు ఇప్పుడు వ్యవహరించొద్దన్నారు. వారు చేసే ఫిర్యాదులు, ఇతర అంశాలపై అధికారులు వెంటనే స్పందించాలన్నారు. యూనియన్ నేతలు ఏ విషయాలపై అధికారులను కలిసినా వారికి తగిన గౌరవం ఇచ్చి సమస్యలను పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.